హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం గత కొన్ని రోజులుగా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్లయితే ఎక్కువగా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ సంబంధించినవి డిస్కస్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో అతి త్వరలో ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి మనకు అరిథమెటిక్తో పాటుగా అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి దాని గురించిన వీడియోస్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే అరిథమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసినాం, ఆల్జిబ్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మనకు జామెట్రిక్ సంబంధించిన వీడియోస్ అనేది డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఏ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే స్టాటిస్టిక్స్, సాంఖ్యక శాస్త్రం. ఈ స్టాటిస్టిక్స్ లేదా సాంఖ్యక శాస్త్రం మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగినంటే 7 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. కాబట్టి ఈజీ చాప్టర్, నువ్వు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా మ్యాక్సిమం కొట్టే ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ అనేది చేస్తాం కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ అనేది రాబోతుంది. ఇక నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఏంటంటే మెన్సురేషన్ ఒకటి మిగిలిపోయింది. నెక్స్ట్ తర్వాత ట్రిగనామెట్రీ అనేది మిగిలిపోయింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగనామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసి మనకు ప్రీవియస్ ఇయర్లో ఏం క్వశ్చన్స్ అడిగిండు దానిపైన మనం డిస్కస్ అనేది చేయబోతాం. ఇక లాస్ట్ మిగిలేదు మనకి ఏంటంటే మెన్సురేషన్ కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2D కావచ్చు 3D కావచ్చు డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? స్టాటిస్టిక్స్. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంతకుముందే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే తెలంగాణ ఎఫ్బిఓలో సెకండ్ పేపర్ అనేది 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో 6 సెగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్స్లో మనకు మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తుండు, మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తున్నాం. దానికంటే ముందు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంటూ వచ్చినాం, మనకు ఆన్లైన్ క్లాస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాస్ సంబంధించింది ఎఫ్బిఓ కావచ్చు, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఎస్సి సిజిలకు సంబంధించిన బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అంటే మనకు అడ్మిషన్స్ అనేవి 15th జూన్ నుంచి 20th జూన్ వరకు ఈ అడ్మిషన్ అనేవి తీసుకోబడుతుంది. ఇక 20 తర్వాత అడ్మిషన్ క్లోజ్ చేసి క్లాస్ అనేవి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాం. ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ క్లాస్లో ఇప్పటి వరకు మనం ఎంత తక్కువ అమౌంట్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 100 మార్క్స్ సెకండ్ పేపర్ కాబట్టి ఎంత ఇస్తున్నాం అంటే 499 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. ఓకేనా, కేవలం 499 రూపాయలకే ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి రీచ్ అవ్వాలంటే మన అమౌంట్ అనేది తక్కువ పెట్టాలి. కాబట్టి 499 రూపీస్కే, అది కూడా ఓన్లీ 5 days ఆఫర్ అనేది ఇవ్వబోతున్నాం. కోర్సు లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ 5 days తర్వాత కోర్స్ అనేది లాంచ్ చేసి మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ క్లాసు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఎఫ్బిఓకు బ్యాచ్ ఉంటుంది. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, లేదా ఎస్ఎస్సికి సంబంధించినవి కావాలనుకుంటున్నారో, లేదా రైల్వేకి సంబంధించిన క్వశ్చన్స్ నేర్చుకోవాలనుకున్నారో ఆఫ్లైన్ క్లాస్ అనేది ఇది కూడా సేమ్ 15th డేట్ నుంచి 20 డేట్ వరకు అడ్మిషన్స్ అనేవి తీసుకోబోతున్నాం. 20 తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ చేసి నెక్స్ట్ డేనే మనకు క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్కి రావాలనుకుంటున్నారో మనకు దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్ అనేది ఉండడం జరుగుతుంది. వారు వచ్చి అడ్మిషన్ తీసుకోండి. ఎవరైతే ముందుగా అడ్మిషన్ తీసుకుంటారో వారిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అని చెప్తున్నాం కాబట్టి ముందే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే 2026-27లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో, లేదా మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే స్టాటిస్టిక్స్ అనుకున్నాం కదా. ఈ స్టాటిస్టిక్స్ సంబంధించింది మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ స్టాటిస్టిక్స్ గురించి మనకు తెలవాలి. యాక్చువల్ దీంట్లో మనకి మనకు కీ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, జనరల్గా చెక్ చేసినట్లయితే ఈ స్టాటిస్టిక్స్లో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే యావరేజ్ గురించి, అంటే మన సగటు అంటాం లేదా అంక మధ్యమం అంటాం కదా. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనకు మీడియన్ అంటాం, తర్వాత మోడ్ అంటాం. మీడియన్ అంటే మనకు తెలిసిందే మధ్యగతం అంటాం, తర్వాత మోడ్ అంటే బహుళకం నేర్చుకుంటాం. నెక్స్ట్ రేంజ్ అంటాం, వ్యాప్తి అంటాం, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటాం, తర్వాత మీన్ డీవియేషన్ అంటాం, తర్వాత క్వార్టైల్ డీవియేషన్, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. నెక్స్ట్ తర్వాత క్వార్టైల్ డీవియేషన్ నేర్చుకున్న వెంటనే మనం ఏం నేర్చుకుంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డేవియేషన్ అనుకుంటాం. నెక్స్ట్ తర్వాత వేరియన్స్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కలిపితేనే మనకు స్టాటిస్టిక్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ అనేది చేపుతున్నాం. ఒకటే వీడియోలో ప్రతి ప్రాబ్లం అనేది, ప్రతి ఫార్ములా అనేది ఇందులో డిస్కస్ చేస్తాం. కాబట్టి కొంచెం కాన్సెప్ట్
కాన్సన్ట్రేషన్ వినండి. ఈ చాప్టర్లో మ్యాక్సిమం మార్క్స్ అనేది కొట్టబోతున్నాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే మీన్ అనుకున్నాం కదా, మీన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత మీడియన్ గురించి డిస్కస్ చేస్తున్నాం, మీడియన్ గురించి. నెక్స్ట్ తర్వాత దేని గురించి డిస్కస్ చేస్తామంటే మోడ్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం చేస్తామంటే రేంజ్ గురించి మాట్లాడుతున్నాం, రేంజ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ తర్వాత కోఫిషియంట్ ఆఫ్, ఓకేనా, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకున్నాం, ఓకేనా, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ తర్వాత చెక్ చేసినట్లయితే మనకు ఎండి గురించి మాట్లాడుతున్నాం, మీన్ డీవియేషన్ అనుకున్నాం, మీన్ డీవియేషన్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి క్వార్టైల్ డీవియేషన్. ఈ మీన్ డీవియేషన్ నేర్చుకున్న వెంటనే మనం ఏం నేర్చుకుంటాం అంటే స్టాండర్డ్ డీవియేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ అయిపోయింది కదా, క్వార్టైల్ డీవియేషన్ అయిపోయిన తర్వాత దీనికి కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అనుకుంటున్నాం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత దేని గురించి మనం డిస్కస్ చేస్తామంటే వేరియన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, వేరియన్స్. నెక్స్ట్ తర్వాత కోఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం, ఓకేనా. ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. ఫార్ములాస్ కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే ఇంకా ఏం నేర్చుకుంటామంటే చూడండి, ఆల్రెడీ వీటి గురించి నేర్చుకున్నాం కదా, మీన్ మీడియన్ మోడ్ గురించి. వీటి మధ్య రిలేషన్ బిట్వీన్ మనకు మీన్ మీడియన్ మోడ్కు ఫార్ములా అనేది ఉండడం జరుగుతుంది. లాస్ట్ నోటిఫికేషన్లో మనకు 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. తర్వాత ఇక్కడ ఎండి తర్వాత క్యూడి తర్వాత ఎస్డి అన్నాం కదా, మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్ లేదా స్టాండర్డ్ డీవియేషన్ అనుకున్నాం. వీటి మధ్య కూడా రిలేషన్ అనేది ఫార్ములా అనేది ఉండబోతుంది, అది కూడా నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఫార్ములాతో సహా మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఇవన్నీ నేర్చుకుంటే మీకు స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అలాగే మనకి దీనిపైన ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా సాల్వ్ చేస్తాం కదా. కాబట్టి ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఓకేనా. ఫస్ట్ మనం దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మీన్ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఈ మీన్ అంటేనే మనకు యావరేజ్ అనుకున్నాం కదా. ఈ యావరేజ్ అంటే ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినాం, సరాసరి లేదా సగటు గురించి మనం డిస్కస్ అనేది చేసినాం. కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఓకేనా. ఫస్ట్ మీన్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఫార్ములాస్ ఏముంటాయి అంటే ఫార్ములాస్ కూడా ఈజీగానే, మహా అయితే 1-2 సార్లు మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ వరకు ఈజీగా గుర్తుంటుంది. మనకు కావాల్సింది ఏంటిదంటే మీన్ అనుకున్నాం కదా. మరి మీన్ గురించి మాట్లాడాలంటే మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ కదా. మీన్ అన్నా యావరేజ్ అన్నా సేమ్, సరాసరి సగటు. కాబట్టి యావరేజ్ రాయాలంటే మనం ఏం రాస్తాం, మనం సమ్ బై నంబర్స్ అని రాస్తున్నాం. సమ్ బై నంబర్స్ అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటాం కదా. కాబట్టి మొత్తం బై సంఖ్యలు అంటే సరిపోతుంది కదా, ఓకేనా. యావరేజ్ అంటే సగటు కాబట్టి సరాసరి లేదా సగటు, ఇదే కదా ఫార్ములా మనకు కావాల్సింది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఓకేనా. ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఆర్ మీన్ అనుకున్నట్లయితే సమ్ బై నెంబర్స్ లేదా మొత్తం బై సంఖ్యలు. ఒకవేళ సమ్ కావాలంటే ఏం చేస్తాం, యావరేజ్ ఇంటూ నంబర్స్ అంటాం కదా. మొత్తం రావాలంటే ఏం చేస్తామంటే సగటును సంఖ్యలతో ఇంటూ చేస్తే వచ్చేది ఏంటి మనకు మొత్తం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకునే ఫార్ములా ఏంటంటే మీన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్లియర్ కదా. ఈ మీన్ గురించి నేర్చుకునేటప్పుడు జనరల్గా ఎలా రాస్తామంటే చూడండి, యావరేజ్ అన్నాడు ది మీన్ ఆఫ్ ది డేటా 2,9,9,3,6,9,4 ఈస్, ఓకేనా. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఇచ్చిన క్వశ్చన్, ఓకేనా. ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే చూడండి, మనకు కావాల్సింది యావరేజ్ అన్నాడు కాబట్టి యావరేజ్ అన్నా మీన్ అన్నా సేమే కదా. యావరేజ్ ఇది ఈక్వల్ టు ఏం రాస్తున్నాం అంటే సమ్ బై నంబర్స్ అని రాస్తున్నాం, మొత్తం బై సంఖ్యలు. మరి మొత్తం అంటే సమ్ చేయాలి కదా. ఇక్కడ ఏమేం చేస్తామంటే చూడండి, ఇక్కడ 9 ఎన్ని ఉన్నాయంటే 9 అంటే ఎంత 27, క్లియర్ కదా. ఇక 4 + 6 అంటే 10 అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ తర్వాత 3 + 2 అంటే 5 అయిపోయింది, క్లియర్. అంటే ఎంత ఉన్నది మనకు 42 వచ్చింది. మరి 42 బై నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే చూడండి, టోటల్ 7 అనేది ఉండడం జరిగింది. 3 + 3 + 1 అంటే 7 కాబట్టి 42 బై 7 అంటే ఎంత వచ్చింది 6 వచ్చింది. యావరేజ్ 6 కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ 7 నంబర్స్ ఇచ్చింది కాబట్టి హ్యాపీగా మనం నేర్చుకున్నాం. కానీ మనం యావరేజ్లో లేదా మనం సగటు లేదా సరాసరిలో ఏ విధంగా నేర్చుకున్నాం, ఒక వాల్యూ అనేది అజంప్షన్ చేసుకున్నాం కదా. అజంప్షన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఓకేనా. ఇచ్చిన దాన్ని మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, 2,9,3,6,4లలో మీకు ఏ నెంబర్ అన్నా తీసుకోండి, అజంప్షన్ చేసుకోమన్నా లేకుంటే అందులో ఉన్నదే తీసుకోండి. తీసుకున్నా కూడా మనకు యావరేజ్ రావాలి కదా. ఇది అందరు చేసే మెథడే కాబట్టి మెథడ్ 1 అని రాసినాం. మనం యావరేజ్లో 2 డిజిట్ నెంబర్ ఇచ్చినాం,
3 డిజిట్ నెంబర్ ఇచ్చిన యావరేజ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాసినాం. ఇక్కడ నెంబర్లు ఏమున్నాయి, సింగిల్ డిజిట్లో ఉన్నాయి కాబట్టి మొత్తం సమ్ చేసినాం, డివైడెడ్ బై చేసినాం. అలా కాకుండా ఏ విధంగా చేస్తున్నాం? మరి మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేయాలి? ఇదైతే ఈజీగా వచ్చింది కాబట్టి సమ్ బై నంబర్స్ రాసినాం, అయిపోయింది. మరి మెథడ్ 2 అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి? క్లియర్ కదా? మెథడ్ 2 చెక్ చేసినట్లయితే మనం ఇంత ముందు దాంట్లో యావరేజ్లో ఏం చేసినామంటే 2 డిజిట్ నెంబర్ రాసినాం. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా యావరేజ్ అనేది మనం అజంప్షన్ చేసుకున్నాం. అజంప్షన్ అయితే ఈజీగా వస్తుంది కాబట్టి అజ్యూమ్డ్ చేసినాం. క్లియర్ కదా? కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం అంటే ఇచ్చిన నెంబర్లు రాస్తున్నాం. 2, 9, 9, 3, 6, 9, 4 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్లలో ఏదో ఒక నెంబర్ అనుకుంటున్నాం, లేదు అంటే మీకు ఇష్టమున్న నెంబర్ అనుకోండి, లేదా అందులో ఉన్న నెంబర్ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 2, 9, 3, 6, 4 ఉంది కాబట్టి నేను 6 అనేది యావరేజ్ అనుకుంటున్నా. 6 అనేది అజంప్షన్ యావరేజ్ అనుకుంటున్నా. క్లియర్ కదా? మరి 6 తీసుకుంటే 2 అనేది 6 కంటే ఎంత తక్కువ ఉంది? -4. 9 అనేది ఎంత ఎక్కువ ఉంది? +3 ఉండడం జరిగింది. ఇక్కడ ఇది +3 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇది -3 ఉండడం జరిగింది. -3 ఇది 0నే కదా? 0 కాబట్టి ఇది ఎంత ఎక్కువ ఉంది? +3 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది ఎంత ఉందంటే -2 కదా? -2 కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది +3 -3 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 3 + 3 అంటే 6 + 6 -4 -2 అంటే -6 కాబట్టి -0 వచ్చింది. ఇక 6 -0 అంటే మీనింగ్ ఏంటిది? 6 కాబట్టి యావరేజ్ లేదా మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినా మనం 6 వచ్చింది. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, మీకు ఇక్కడ ఆన్సర్ 6 తెలిసింది కాబట్టి 6 అనుకున్నారు, లేదు అందులో లేని నెంబర్ అనుకుంటే అయిపోతుంది కదా అని కొంతమంది డౌట్ వస్తుంది కదా. మరి అలా ఇచ్చినా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 6 అనుకోవట్లేదు. 6 అనుకోకుండా ఏం చేస్తున్నా అంటే ఇందులో లేని నెంబర్ అనుకుంటున్నా. ఏ నెంబర్ అనుకుంటున్నా అంటే 2, 9, 3, 6, 9, 4లో ఏమనుకుంటున్నా అంటే యావరేజ్ ఇప్పుడు 5 అనుకుంటున్నా. క్లియర్? మరి ఇప్పుడు మనం 5 అనుకున్నా కూడా ఆన్సర్ ఏం రావాలి? మీన్ అనేది 6 రావాలి కదా. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం? ఈ 5 కంటే 2 అనేది ఎంత తక్కువ ఉంటుంది? -3. 5 కంటే 9 అనేది +4 ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా +4 ఎక్కువ ఉంది. 5లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత అంటే -2. అంటే 5 కంటే 6 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది? +1. 5 కంటే 9 అనేది ఎంత ఎక్స్ట్రా ఉందంటే +4. ఇది ఎంత తక్కువ ఉందంటే -1 ఉంది. కాబట్టి ఇగో +1 -1 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 4 + 4 + 4 అంటే 12. క్లియర్? -3 -2 అంటే 5 -5. 12 - 5 అంటే ఎంత అన్నట్టు? 7 కదా? +7 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7 కాబట్టి 7 తోటి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది కాబట్టి 5 + 1 5 + 1 అంటే ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే ఇలా కూడా చేయొచ్చు కదా. మీకు ఏదన్నా చేయండి. మీకు ఆల్రెడీ యావరేజ్లో చెప్పినాం. మన అరిథమెటిక్ 3.0 కానీ అరిథమెటిక్ 5.0 కానీ మీకు అజంప్షన్ యావరేజ్ అనేది 2 డిజిట్ ఉన్నప్పుడు చెప్పినా, నెక్స్ట్ 3 డిజిట్ ఉన్నప్పుడు చెప్పినా కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేసినట్లయితే ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ది మీడియన్ ఆఫ్ ది డేటా ఈస్ 25. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x. క్రింద ఇచ్చిన సంఖ్యలో ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి మరియు వాటి మధ్య గతం 25 అయిన x యొక్క విలువ కనుక్కోవాలి. మనకు మీడియన్ అంటే మీనింగ్ ఏంటిది? మిడిల్ నెంబర్. మిడిల్ నెంబరే యావరేజ్ కాబట్టి ద గివెన్ నెంబర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ ద మిడిల్ వాల్యూ ఈస్ మీడియన్ అనుకున్నాం. ఇచ్చిన డేటాను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో వచ్చిన విలువనే మధ్యగతం. క్లియరే కదా? కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం? మరి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్ కాబట్టి ఎలా రాస్తామంటే ఫస్ట్ 7 అని రాస్తున్నాం. 7 కామా, నెక్స్ట్ తర్వాత 17 కామా, నెక్స్ట్ తర్వాత 24, నెక్స్ట్ 24, నెక్స్ట్ ఇక్కడ x యొక్క వాల్యూ తెలియదు కాబట్టి x అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత దీన్ని ఇంకోటి ఏమి ఇచ్చింది చూడండి 35. ఇవన్నీ ఒక ఆర్డర్ వైజ్ ఇచ్చింది కదా, అసెండింగ్ ఆర్డర్ డైరెక్ట్ ఇట్లా రాస్తే అయిపోతుంది కదా. ఓకేనా? 17 కామా x కామా 24 కామా నెక్స్ట్ x + 7 నెక్స్ట్ 35 నెక్స్ట్ తర్వాత 36 నెక్స్ట్ 40. ఆల్రెడీ క్వశ్చన్లోనే మెన్షన్ చేసిండు అసెండింగ్ ఆర్డర్లో అన్నాడు, స్మాల్ టు బిగ్ అన్నాడు కాబట్టి ఈ x యొక్క వాల్యూ 17 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తామంటే ఎన్ని నెంబర్స్ ఇచ్చిండు? 7 నెంబర్స్ ఇచ్చిండు కాబట్టి మిడిల్ నెంబర్ వాల్యూ ఏమవుతుంది? 4. ఎట్లా చెప్పారంటే 7కు ఒక 1 యాడ్ చేయండి, బై 2 చేయండి అంటే ఎంత మనకు వచ్చింది? 8/2 అంటే 4 కదా. కాబట్టి ఫస్ట్ 3 నెంబర్స్ తీసేయండి, లాస్ట్ 3 నెంబర్స్ తీసేయండి. అంటే మనకు మిడిల్ వచ్చిన వాల్యూ మీడియన్ కాబట్టి ఈ x + 7 యొక్క వాల్యూ అనేది మీడియన్. x + 7 యొక్క వాల్యూ మీడియన్ కాబట్టి ఈ మీడియన్ యొక్క వాల్యూ రాస్తున్నాం
ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు మనకు 25 ఇచ్చిండు మీడియన్ మరి 25 అన్నాడు కాబట్టి మరి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అంటే ఈ 17 ఎంత 25 - 7 అంటే 18 కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ 18 మరి 18 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ వెరీ ఈజీ కదా సింపుల్ వెరీ ఈజీ కాబట్టి ఇలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి ఓకేనా ద గివెన్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ascending order in the middle value is the median so x plus 7 is equal to 28 x plus 7 equal to 25 x is equal to వాల్యూ ఎంత 18 కాబట్టి ఈ విధంగా రాయండి నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అన్నాడు క్రింది దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోమన్నాడు ఇంతకుముందు మన ప్రాబ్లంలో మీడియన్ అంటే డైరెక్ట్ ఎలా రాస్తాం మిడిల్ వాల్యూ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అంటే ప్రతిసారి ఎలా ఇస్తాడా ఇవ్వడు కదా మరి డేటా ఇచ్చినప్పుడు అంటే టేబుల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి ఫస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే ఫార్ములా తెలవాలి ఏంటి మీడియన్కి ఫార్ములా అంటే ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ ఓకేనా డివైడెడ్ బై క్యాపిటల్ ఎఫ్ ఇంటూ సి లేదా హెచ్ అని రాస్తాం ఇంటూ సి లేదా హెచ్ అంటే సి అంటే క్లాస్ ఇంటర్వెల్ లేదా హైట్ అంటారు కాబట్టి ఓకేనా మనకు క్లాస్ యొక్క హైట్ అంటాడు విడ్త్ అంటాడు కాబట్టి తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ సి అనుకోండి హెచ్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఎల్ అంటే మనకు తెలవాల్సింది ఏంటంటే లోయర్ క్లాస్ అంటాం లేదా మిడిల్ క్లాస్ అంటాం ఓకే పక్కన పెట్టండి నెక్స్ట్ తర్వాత మనకు సిఎఫ్ అంటే ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనపున్యం ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఇందులో అన్ని వాల్యూ తెలిసినాయి కదా కాబట్టి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నామంటే 9th 10th క్లాస్లో నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు కాకపోతే ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు మీకోసం జస్ట్ రివిజన్ అనేది చేయడం జరుగుతుంది దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నాం ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ రాస్తున్నాం తర్వాత ఏంటంటే మనకు ఫ్రీక్వెన్సీ రాస్తున్నాం క్లాస్ ఇంటర్వెల్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చిందంటే చూడండి 0-20 నెక్స్ట్ తర్వాత ఇది 9 కదా నెక్స్ట్ తర్వాత 20 40 అని రాసినాం నెక్స్ట్ 16 రాసినాం నెక్స్ట్ 40-60 అని రాసినాం నెక్స్ట్ ఇది ఎంత 24 అని రాసినాం నెక్స్ట్ తర్వాత ఇది 60-80 అంటే ఇది 15 వచ్చింది నెక్స్ట్ తర్వాత 80-100 15 అంటే ఇది 4 అని రాసినాం నెక్స్ట్ తర్వాత ఇది 100-120 అంటే మనకు రాసిన వాల్యూ ఎంత అంటే 2 అని రాసినాం క్లియర్ కదా ఓకేనా ఇదేమో క్లాస్ ఇంటర్వెల్ తర్వాత ఫ్రీక్వెన్సీ అని రాసినాం తర్వాత ఏం రాయాలి మనకు మరి సిఎఫ్ అన్నారు కదా సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇక్కడ సిఎఫ్ అని రాసినాం సంచిత పౌనపున్యం ఎలా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా క్లియర్ కదా ఫస్ట్ ఇచ్చిన వాల్యూ యాస్టీజ్ రాయండి ఇగో యాస్టీజ్ రాసినాం క్లియర్ 9 + 16 25 వచ్చింది నెక్స్ట్ 25 + 24 49 వచ్చింది 49 + 15 అంటే 64 వచ్చింది 64 + 4 68 వచ్చింది 68 + 2 అంటే ఎంత 70 వచ్చింది అంటే మనకు లాస్ట్ ఉన్నదే వాల్యూ n అన్నట్టు మనం అడిగింది n/2 అంటే ఎంత 70 లో హాఫ్ అంటే ఎంత 35 కదా కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి 9 యాస్టీస్ 9 + 16 25 + 24 49 + 15 64 + 4 68 + 2 అంటే ఎంత 70 ఇక్కడ నీకు వాల్యూ ఫార్ములా తెలవాలి కదా ఎల్ అంటే ఏంటిదంటే లోయర్ క్లాస్ అంటే దిగువ తరగతి అంటే ఏం చేయాలంటే హైయెస్ట్ వాల్యూకు ఓకేనా హైయెస్ట్ వాల్యూకు మనకేంది స్ట్రైట్గా ఉన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన వాల్యూలో ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏమని రాస్తామని చూడండి హైయెస్ట్ నెంబర్ 64 అన్నాం ఓకేనా 64కు ఎలా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక 64కు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వాల్యూ అనేది రావడం జరిగింది ఓకేనా ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏమొస్తుందంటే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ తీసుకోవాలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ తీసుకోవాలంటే మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి ఇది 24 కాబట్టి ఈ 24కు స్ట్రైట్గా ఉన్నది ఇది చూడండి క్లాస్ ఇంటర్వెల్లో మనకు కావాల్సింది లోయర్ క్లాస్ కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 40 అనేది తీసుకోవడం జరిగింది ఎల్ ఈజ్ ఈక్వల్ 40 మరి వచ్చింది కాబట్టి ఈ మనకు హైయెస్ట్ నెంబర్కు ఇక్కడ ఏంటిది స్ట్రైట్గా ఉన్న దానికి ప్రీవియస్ లేదా ప్రో క్లాస్ ఇంటర్వెల్ అనుకున్నాం లేదా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది సిఎఫ్ అనుకోండి ఇగో ఇది సిఎఫ్ అనుకోండి నెక్స్ట్ ఇదేమో ఎఫ్ అనుకున్నట్లయితే ఇది ఎఫ్ అనుకున్నట్లయితే ఏ విధంగా రాస్తాం ఓకేనా ఇది ఎఫ్ అనుకున్నట్లయితే ఏ విధంగా రాస్తామంటే చూడండి హైయెస్ట్ కాబట్టి ఇది ఎఫ్ దానికి స్ట్రైట్గా ఉన్నది బిఫోర్ ఓకేనా
ముందున్నదాన్ని మనం తీసుకుంటాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లాగా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసినట్టయితే ఎల్ వచ్చింది, నెక్స్ట్ n/2 అంటే ఇక లాస్ట్ ఉన్న వాల్యూయే మనకు లేదు. నేను ఇక మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాను, ఇక ఇది కూడా క్యాలిక్యులేట్ చేసిన n అనేది రావడం జరుగుతుంది. సమ్మేషన్ ఎఫ్ అన్నా కూడా ఎన్ఏ వస్తుంది, సమ్మేషన్ ఎఫ్ అన్నా కూడా ఎన్ఏ కాబట్టి మొత్తం కలిపితే ఎంత అంటే 70 వస్తుంది. కాబట్టి మనకు n/2 అన్నాడు, మరి n/2 అన్నాడు కాబట్టి ఎంత రాస్తాం మనం 70/2. 70/2 అంటే ఎంత రాయాలి 35 రాయాలి, 35. నెక్స్ట్ తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత రాస్తామంటే 24 అని రాస్తున్నాం. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకు సిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది, 25 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సి అంటే రాస్తున్నాం క్లాస్ ఇంటర్వెల్ అంటే ఈ 0-20 అంటే 20, 20-40 అంటే 20, తర్వాత డిఫరెన్స్ చూడండి ఒకసారి 20 రావడం జరిగింది. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. ఫస్ట్ మీకు ఈ వాల్యూస్ రాయడం వస్తే ఆన్సర్ అనేది అయిపోయినట్టే. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ తీసుకున్నదే ఫ్రీక్వెన్సీ, దానికి స్ట్రేట్గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్లో ఏం తీసుకోవాలి లీస్ట్ వాల్యూ, దిగువ తరగతి లోయెస్ట్ క్లాస్ అనేది తీసుకోవాలి. ఓకేనా. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీకి స్ట్రేట్ ఉన్నది ఏంటిది దాని ముందు ఉన్నది తీసుకోవాలి, ప్రెసీడింగ్ అంటాం కాబట్టి ఆ విధంగా ముందు తీసుకుంటే ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఎలా రాస్తాం చూడండి, ఎల్ అంటే 40 కదా, 40 రాస్తున్నాం ప్లస్ n/2 అంటే 35 మైనస్ ఎంత వచ్చింది ఇగో 35 మైనస్ 25 10 వచ్చింది కాబట్టి 10 అని రాసినాం. తర్వాత డివైడెడ్ బై ఎఫ్ రాసినాం కాబట్టి 24 అని రాసినాం. ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ ఎంత 20 కాబట్టి ఈ 20 అని రాసినాం. 4తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 6 నెక్స్ట్ 4 6 వచ్చింది. 2 3 నెక్స్ట్ తర్వాత 2 5 5 ఇంటూ 5 ఎంత అంటే 25 కదా, 40 ప్లస్ 25/3 ఎంత వచ్చిందంటే 8.33 కాబట్టి 8కు 40 కలిపితే 48.33 రావడం జరిగింది. మరి 48.3 వచ్చిందంటే ఆప్షన్ ఎంత వచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకున్నారు, ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్పాలన్న ఉద్దేశంతో ఎల్ అంటే ఏంటిది, ఎఫ్ అంటే ఏంటిది, సిఎఫ్ అంటే ఏంటిది, సి అంటే ఏంటిది, మనకు ఎన్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు రావాలన్న ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ బాక్స్ అవసరమా, ఈ బాక్స్ అవసరం లేదు కదా, మనకు కావాల్సింది ఇది ఒక్కటే కాబట్టి దీన్ని మనం కాన్సన్ట్రేషన్ పెడితే అయిపోతుంది. క్లియర్ కదా. ఎఫ్ అంటే ఏంటిది హైయెస్ట్ నెంబర్, దానికి ఆపోజిట్ ఉన్నది అంటే స్ట్రేట్గా ఉన్న క్లాస్ ఇంటర్వెల్లో మిడిల్ ఏంటి తీసుకోవాలి, మనం లోయెస్ట్ క్లాస్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ స్ట్రేట్గా మనం ఏం తీసుకోవాలి, ప్రెసీడింగ్ నెంబర్ అనేది తీసుకోవాలి. ఓకేనా. అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఎన్ అంటే ఏం చేస్తామంటే చూడండి సమ్మేషన్ ఎఫ్, సిగ్మా ఎఫ్ లేదా సమ్మేషన్ ఎఫ్, వీటిని మొత్తం కలిపిన 70 వస్తాయి. లేదు అంటే ఇక్కడ లాస్ట్ నెంబరే మనకేంటిది ఎన్ అనేది రావడం జరుగుతుంది. మనం అడిగింది n/2 కాబట్టి 70/2 అంటే 35. సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఆన్సర్ వస్తుంది 48.3 అనేది రావడం జరిగింది. క్లియరా కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇక తర్వాత మనకు ఏమనుకున్నాం, మోడ్ అనుకున్నాం కదా. మరి మోడ్ అంటే బహుళకం అనుకున్నాం. మోస్ట్ రిపీటెడ్ టర్మ్ కాబట్టి ఏదైతే వాల్యూ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని ఏమంటాం, బహుళకం అంటాం. ఈ బహుళకం గురించి బహు అంటే ఏంటిది మోర్ దెన్ అనుకున్నాం కదా. బహుళ నిష్పత్తి అనుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం, కాంపౌండ్ రేషియోలో నేర్చుకున్నాం, అవునా కదా. మనం మిశ్రమ నిష్పత్తి అనుకున్నాం, తర్వాత సంకీర్ణ నిష్పత్తి అనుకున్నాం, బహుళ నిష్పత్తి అనుకున్నాం, దాన్నే కాంపౌండ్ రేషియో అనుకున్నాం. కాబట్టి అక్కడ ఏమనుకున్నాం అంటే హైయెస్ట్ మోర్ దాన్ 2 రేషియో ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపౌండ్ రేషియో. ఇక్కడ ఏమనుకోవాలి, బహుళ నిష్పత్తి లేదా మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ టర్మ్ అని తీసుకోవాలి. క్లియర్ కదా. ఇక్కడ ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ ఏది ఎక్కువ సార్లు వచ్చిందంటే చూడండి 1 అనేది 1 టైం వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 3 ఏమో 3 టైమ్స్ వచ్చింది, 4 ఏమో 4 టైమ్స్ వచ్చింది, 5 ఏమో ఎన్ని టైమ్స్ వచ్చింది 5 వచ్చింది. కాబట్టి 5 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత 5 అంటే ఆప్షన్ 4 కదా. 5 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి అదే ఆన్సర్. మరి ఇంత సింపుల్గా ఉంటుందంటే మరి దీన్ని కూడా టేబుల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అది కూడా నేర్చుకోవాలి కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా, క్రింది దత్తాంశం యొక్క బహుళకం కనుక్కోండి అన్నాడు. ఓకే. దీన్ని కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇచ్చిన దాన్ని యాజ్ టీజ్గా రాయండి.
క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చిండంటే చూడండి 0,20, నెక్స్ట్ తర్వాత 20,40, నెక్స్ట్ తర్వాత 40,60 అన్నాడు, నెక్స్ట్ తర్వాత 60,80 అన్నాడు, 60,80, 80 అంతే కదా, అంతకంటే ఏమేమి కదా. ఓకేనా, 0,20, 20,40, 40,60, తర్వాత 60,80. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చిన వాల్యూస్ ఎంత అంటే 15, నెక్స్ట్ తర్వాత 6, నెక్స్ట్ తర్వాత 18, నెక్స్ట్ తర్వాత 10 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే హైయెస్ట్ నెంబర్ ఏం తీసుకోవాలంటే, హైయెస్ట్ నెంబర్ అంటే ఇక ఎఫ్ తీసుకోవాలి, దాని పైన ఉన్నదేమో F1 తీసుకోవాలి, నెక్స్ట్ తర్వాత దాని తర్వాత కింద ఉన్నదేమో F2 తీసుకోవాలి. క్లియర్ అయిపోయింది కదా. ఏంటిది మరి ఫార్ములా. ఓకేనా, మోడ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఒక్కసారి చెక్ చేసినట్లయితే మోడ్ అనుకున్నాం, బహుళకం. మోడ్ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తామంటే L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 అని రాస్తాం. Δ1 ప్లస్ Δ2 అని రాస్తాం. క్లియర్, ఇక్కడికి అయిపోయింది. లేదు నాకు డెల్టా అంటే ఏంటో తెలియాలి కదా. ఓకేనా, Δ1 అంటే F మైనస్ F1 అని రాస్తాం. దీన్ని F0 అని రాస్తారు కొంతమంది, F0 అంటారు, F0, F1, F2 అంటారు, కొంతమంది F కూడా రాస్తారు కాబట్టి F అనే రాస్తున్నాం. నెక్స్ట్ Δ2 అంటే ఎలా రాస్తామంటే F మైనస్ F2 అని రాస్తున్నాం. ఓకేనా, క్లియర్ కదా. మరి ఇక్కడ Δ1 ప్లస్ Δ2 అంటే F ప్లస్ F అంటే ఎలా రాయొచ్చు, 2F మైనస్ F1 ప్లస్ F2 అని రాస్తున్నాం బ్రాకెట్లో. ఓకేనా, ఇలా కొంతమంది రాస్తారు. F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ F1 ప్లస్ F2. నువ్వు ఎలా రాసినా ఒకటే. ఓకేనా, నీకు Δ1 బై Δ1 ప్లస్ Δ2 అంటే ఈజీ కదా. తర్వాత ఏం చేయాలి, మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్ ఉండాలి కదా, ఇంటూ సి అనేది ఉండాలి కాబట్టి ఇలా రాస్తే అయిపోతుంది. మరి ఎల్ అంటే ఏంటంటే చూడండి హైయెస్ట్ నెంబర్ అంటే ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ ఏదైతే ఉందో ఇక లీస్ట్ కదా, లోయెస్ట్ క్లాస్ అనుకున్నాం కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డెల్టా ఎఫ్ వచ్చింది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 వచ్చింది. F1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 18 అన్నాడు. నెక్స్ట్ F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు అంటే 10 అన్నాడు. క్లియర్. మరి క్లాస్ ఇంటర్వెల్ అంటే 0 నుంచి 20 అంటే 20, 20 to 40 అంటే డిఫరెన్స్ చెక్ చేసినట్లయితే 20 కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే 20. క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఏమొచ్చింది 20 లేదా విడ్త్ అనుకోండి, తరగతి అంతరం. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎల్ అన్నాడు కాబట్టి ఎల్ యొక్క వాల్యూ రాస్తున్న 40 ప్లస్. ఓకేనా, Δ1 అంటే F మైనస్ F1 కదా, F1 మైనస్ కాబట్టి ఇగో F మైనస్ F అంటే 18 మైనస్ 6 అంటే 12 అని రాస్తున్నాం. 12 డివైడెడ్ బై నెక్స్ట్ తర్వాత ఏం రాయాలంటే చూడండి 2F అంటే చూడండి 2 ఇంటూ 18 అంటే 36 కదా, 36 మైనస్ F1 ప్లస్ F2 అంటే చూడండి ఇది 10 ప్లస్ 6 16 కాబట్టి 16 అని రాసినాం. అంటే 36 మైనస్ 16 అంటే ఎంత వచ్చింది 20 వచ్చింది. మరి క్లాస్ ఇంటర్వెల్ ఎంత 20 కాబట్టి 20 రాసినాం. 20 గెట్స్ క్యాన్సిల్. 40 ప్లస్ 2 అంటే 12 అంటే ఎంత 52 వచ్చింది. మరి 52 అంటే ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 3 is the correct one. కాబట్టి 52. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ F అనుకోండి, దాని పైన ఉంటే F1, దీని కింద ఉంటే F2, దాని స్ట్రేట్గా ఏదైతే క్లాస్ ఇంటర్వల్ ఉందో లోయర్ క్లాస్ అనేది తీసుకోవాలి. లోయర్ క్లాస్ తీసుకున్నట్లయితే ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. క్లియరా కదా. అంటే నీకు మోడ్ అంటే ప్రతిసారి మోస్ట్ రిపీటెడ్ టర్మే కాకుండా ఒకవేళ టేబుల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. క్లియరా కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేసినట్లయితే ఓకే 13, 20, 7, 15, 29, 35 ఫైండ్ ది రేంజ్ అండ్ కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ది డేటా అన్నాడు. 13, 20, 7, 15, 29, 35 దత్తాంశం యొక్క వ్యాప్తి కనుక్కోవాలి, వ్యాప్తి గుణకం కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ కనుక్కోవాలి. మీకు రేంజ్ అంటే తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం మైనస్ మినిమం. ఓకేనా, ఇక్కడ ఆప్షన్లో ఓన్లీ ఏమని మెన్షన్ చేసిందంటే ఇవి పర్సంటేజ్లు ఉండకూడదు, పర్సంటేజ్ ఉండద్దు, జనరల్ డేటా ఉండాలి. ఓకేనా, ఇది పక్కన పెట్టినట్లయితే మనకు కావాల్సింది ఏంటంటే రేంజ్ అంటే ఏంటిదంటే మనకు కావాల్సింది వ్యాప్తే కదా. కాబట్టి ఎలా రాస్తామంటే మ్యాక్సిమం మైనస్ మినిమం రాయాలి. ఓకేనా, కోఫిషియంట్ రాస్తున్నాం, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ రాయాలంటే ఎలా రాస్తామంటే మ్యాక్సిమం మైనస్ మినిమం డివైడెడ్ బై మ్యాక్సిమం ప్లస్ మినిమం రాసినట్లయితే అయిపోతుంది. క్లియర్. మరి మ్యాక్సిమం మైనస్ మినిమం అన్నాం కదా, ఇందులో ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం ఏ నెంబర్ కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇగో 35 మ్యాక్సిమం, లీస్ట్ ఎంత కనిపిస్తుంది 7 కాబట్టి అదే రాయండి ఓకేనా. 35 మైనస్ 7, 35 మైనస్ 5 అంటే 7 అంటే ఎంత 28. ఇక్కడ కూడా రాయాల్సింది అదే కదా, మ్యాక్సిమం మినిమం అన్నాడు కాబట్టి 28 అని రాయండి, 28 అని రాయండి. 35 మైనస్ 7 అంటే ఎంత, ఇప్పుడు ప్లస్ చేయాలి కాబట్టి 42 అని రాసినాం ఓకేనా. క్యాన్సిల్ అయిపోతుంది ఎంత 14 2s, నెక్స్ట్ 14 3s 2/3. ఒకవేళ ఇప్పుడు పర్సంటేజే కావాలనుకోండి ఇంటూ 100 అని రాసినాం అనుకోండి, ఒకవేళ వాల్యూస్ కావాలంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 కదా. మీకు 2/3 అంటే తెలుసు, 1/3 ఎంత 33, 1/3 లేదా 33.33 అని రాస్తాం. మరి 2/3 అంటే ఎంత 66.6 అని రాస్తాం. మరి 60.66 అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. మనకు రేంజ్ అంటే ఆన్సర్ ఎంత 28. నెక్స్ట్ తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఎంత 2/3 అన్నాడు కాబట్టి 66.67 అనేది రావచ్చింది. అంటే నువ్వు రేంజ్ నేర్చుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనేది నేర్చుకోవాలి. క్లియరా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే 6, 7, 10, 12, 13, 4, 12, 16 ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది అరిథమెటిక్ మీన్ అన్నాడు. అంటే 6, 7, 10, 12, 13, 4, 12, 16 అంశంలో అంకగణిత సగటు నుండి మధ్యమ విచలనం ఎండి అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఓకేనా. ఈ క్వార్టైల్ డీవియేషన్ కంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యూడీ నేర్చుకోవాలి, ఎండి నేర్చుకోవాలి, తర్వాత ఎస్డి నేర్చుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం ఓకేనా. ప్రాబ్లమ్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చినది మొత్తం సమ్ బై ఎన్ని అయితే నెంబర్స్ ఉంటాయి అన్ని రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఒక్కసారి చెక్ చేసినట్లయితే 6 + 4 అంటే ఇది 20 కదా, ఇది 20 అయిపోయింది క్లియర్. 12 + 12 24, 24 + 6 అంటే ఎంత 30 + 30 అయిపోయింది క్లియర్. నెక్స్ట్ తర్వాత 7 + 13 ఎంత 20 క్లియర్. నెక్స్ట్ ఇక మిగిలింది 10 కాబట్టి 10 అని రాస్తున్నాం. అంటే ఎంత వచ్చింది 80 వచ్చింది. మరి టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే 80/8. 80/8 అంటే మనకు వచ్చింది ఏంటంటే 80/8 అంటే 10 వచ్చింది. యావరేజ్ లేదా మీన్ అనుకోండి, మీన్ వచ్చింది. మీన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ప్రతి దాంట్లోకి వెళ్ళి తీసేయాలి. తీసేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా రాస్తామంటే చూడండి 10 - 6 అంటే ఎంత 4 వచ్చింది, ప్లస్ తర్వాత 10 - 7 అంటే ఎంత 3 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 10 - 10 అంటే 0, 10 - 12 అంటే ఎంత 2 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 10 - 3 అంటే 13 అంటే డిఫరెన్స్ 3 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 10 - 4 అంటే 6 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 10 - 12 అంటే మళ్ళీ 2 వచ్చింది. 10 - 16 అంటే 6 వచ్చింది. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8 అని రాస్తున్నా క్లియర్ కదా. కాబట్టి 4 + 3 + 2 అంటే ఎంత వచ్చిందంటే 9, 9 + 3 12, 12 + 6 ఓకేనా 18, 20, 26 వచ్చింది. 26/8 వచ్చింది. 26/8 అంటే 4 2s వచ్చింది, సారీ ఎంత 2 4s వచ్చింది, 2 13 వచ్చింది. 13లో ఆఫ్ అంటే ఎంత 6.5, 6.5లో ఆఫ్ అంటే ఎంత వచ్చింది మనకు 3.25. మరి 3.25 అనేది ఆప్షన్ ఏముంది ఒక్కసారి చెక్ చేయండి. 3.25 అంటే ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా. అది పర్సంటేజ్ కాదు ఓకేనా. ఒక్కసారి చెక్ చేయండి 3.25 అనేది ఎలా వచ్చింది. మీరు ఫాస్ట్గా వేసారు నాకు ఏం అర్థం కాలేదు అనుకుంటారు కావచ్చు. మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నా. మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి. టోటల్ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది మనకు 80 వచ్చింది. యావరేజ్ కాబట్టి ఏం చేసినాం సమ్ బై నెంబర్స్ అంటే ఎంత 80/8. 80/8 అంటే ఎంత వచ్చింది 10 వచ్చింది క్లియర్. ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ యావరేజ్లోకి వెళ్ళి ఈ 10కు 6కు డిఫరెన్స్, 10కు 7కు డిఫరెన్స్, 10కు 10కు డిఫరెన్స్, 10కు 12 డిఫరెన్స్, 10కు 13 డిఫరెన్స్ అన్నిట్లలో చెక్ చేస్తే ఎంత వచ్చింది మనకు 26. మరి 26 బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 8 కాబట్టి మరి 26/8 అంటే ఎంత 3.25. 3.25 అనేది రావడం జరిగింది క్లియర్. దీన్నే నేను ఫార్ములా లాగా రాసినట్లయితే మీన్ డీవియేషన్ అన్నాం కాబట్టి మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x బార్ అని రాసినాం. దీనికి ఏం రాసినాం అంటే బార్ అని రాసినాం కాబట్టి ఆ వచ్చిన దాన్ని n అనుకోండి. x మైనస్ x బార్. x బార్ అంటే ఏంటంటే మీన్ అంటాం లేదా యావరేజ్ అంటాం. x అంటే ఇచ్చిన నెంబర్లకి వెళ్ళి మనం ఏం చేసినాం డిఫరెన్స్ తీసినాం కదా, డిఫరెన్స్ చేస్తే వచ్చింది అది రాసినాం. మరి n అంటే ఏంటిది నంబర్ ఆఫ్ గివెన్ డాటా, నంబర్ ఆఫ్ గివెన్ డాటా అని రాసినాం. క్లియరా కదా, వెరీ ఈజీ. దీన్ని ఏమంటాం మీన్ డీవియేషన్ అంటాం, మీన్ డీవియేషన్. మరి నెక్స్ట్ వచ్చేది ఏంటిది స్టాండర్డ్ డీవియేషన్. మరి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 11, 7,
10, 13, 9 అన్నాడు. అంటే దీని యొక్క ప్రాథమిక విచలనం. స్టాండర్డ్ అంటే ప్రాథమిక అన్నాం కాబట్టి డీవియేషన్ అంటే విచలనం కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. 11, 9 ఎంత? 11 + 9 అంటే 20. తర్వాత 7 + 13 అంటే 20 + 10 అంటే 20, 20, 20, 10 కాబట్టి 50 వచ్చింది. మరి 50/5 వచ్చింది. 50/5 అంటే యావరేజ్ ఎంత? 10 వచ్చింది. 10కు 11కు డిఫరెన్స్ 1 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 11కు 7కు డిఫరెన్స్ ఎంత అంటే 3 వచ్చింది. 10 డిఫరెన్స్ 0. 10కు 13 డిఫరెన్స్ 3 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 10కు 9కు డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 1. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతకుముందు ఏం చేసినాం మనం మళ్ళీ సమ్ చేసి బై నెంబర్స్ రాసినాం. ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ చేసి సమ్ చేయాలి. మరి స్క్వేర్ చేయాలంటే ఇక్కడ స్క్వేర్, నెక్స్ట్ ఇది స్క్వేర్, తర్వాత ఇది స్క్వేర్ కాబట్టి ఎంత వచ్చింది? 1 + 9 + 9 18, 18 + 2 అంటే ఎంత? 20 వచ్చింది. 20 డివైడెడ్ బై మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5 అని రాసినాం. ఓకేనా? వచ్చిందని ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ కట్టాలి. 5 1 జా 5 4 జా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? 2 కాబట్టి ఆన్సర్ ఎంత? 2 అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? ఈ మీన్ డీవియేషన్కు స్టాండర్డ్ డీవియేషన్కు డిఫరెన్స్ ఏంటంటే మీన్ డీవియేషన్ మనం ఏం చేసినాం? యావరేజ్ చేసినాం. యావరేజ్లోకి వెళ్ళి డిఫరెన్స్ బై టోటల్ నంబర్స్ రాసినాం. ఇక్కడ ఏం చేసినామంటే యావరేజ్ రాసినాం, డిఫరెన్స్ వచ్చిందని ఏం చేసినాం? స్క్వేర్ రాసినాం, సమ్ చేసినాం, మళ్ళీ సేమ్ వచ్చిన దానికి స్క్వేర్ రూట్ కడితే ఆన్సర్ వచ్చేది స్టాండర్డ్ డీవియేషన్. నాకు ఒకవేళ ఫార్ములానే కావాలి. ఫార్ములా కావాలంటే చూడండి, x - x హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఓకేనా? డివైడెడ్ బై n అని రాస్తున్నాం. ఏంటిదంటే చెక్ చేస్తే ఇది సమ్మేషన్ అనేది కామన్. సిగ్మా లేదా సమ్మేషన్ అంటే తెలుసు కదా మనకు, సమ్ ఆఫ్ నంబర్స్ సమ్ అనుకోవచ్చు కాబట్టి. ఓకేనా? సమ్ లేదా సిగ్మా లేదా సమ్మేషన్ ఎలా అని అనుకోండి. క్లియర్ కదా? నాకు ఫార్ములా కావాలంటే ఇలా సాల్వ్ చేస్తున్నాం. x బార్ అంటే ఏంటిది? యావరేజ్ అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10కు 11కు డిఫరెన్స్ 1 స్క్వేర్ 1, 11కు 7కు డిఫరెన్స్ 3 స్క్వేర్ 9, 10కు 10కు డిఫరెన్స్ 0, 10కు 13 డిఫరెన్స్ 3 స్క్వేర్ 9, 10కు 9కు డిఫరెన్స్ 1 స్క్వేర్. ఇచ్చిన టోటల్ వాల్యూస్ రాసినాం, బై 5 రాసినాం. స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. స్టాండర్డ్ డీవియేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఓకేనా మనకు క్వార్టైల్ డీవియేషన్. మరి క్వార్టైల్ డీవియేషన్ అంటే చతుర్థాంశక విచలనం అనుకున్నాం కాబట్టి నీకు మీన్ వచ్చింది అంటే ఎండి వచ్చింది, ఎస్డి వచ్చింది. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? QD నేర్చుకుంటాం. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఫైండ్ ది QD అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ QD. 5, 9, 20, 35, 40, 3, 10 అని రాయాలి. ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్ నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ద గివెన్ డాటా ఇన్ ద రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అంటే ఇచ్చిన సంఖ్యలను ఏం రాయాలంటే మనకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం స్మాల్ టు బిగే కదా, కాబట్టి స్మాల్ టు బిగ్ లా రాయాలి. అంటే ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఏం రాస్తామంటే ఇక 3 అని రాస్తున్నాం. 3, 5, 3, 5, 9, 10 అని రాస్తున్నాం. ఓకేనా? 3 అయిపోయింది, 5 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఇక రిమైనింగ్ ఎంత? 20 రాయాలి. 20, నెక్స్ట్ తర్వాత 35, 40 రాసినాం. అసెండింగ్ ఆర్డర్ రాయాలి. యాక్చువల్లీ QD యొక్క ఫార్ములా ఏంటంటే చూడండి, QD అంటే క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 - Q1/2. ఇది ఫార్ములా. ఓకేనా? క్వార్టైల్ డివిజన్ రావాలంటే ఫార్ములా రాసినాం. Q3 Q-Q1/2. ఏంటి ఆ Q3 ఏంది, Q1 ఏంది? మళ్ళీ డౌటే. Q1 అంటే ఏం రాస్తామంటే చూడండి, Q1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే ఓకేనా ఇచ్చిన నెంబర్లు ఓకేనా n+n1 లేదా n+1 అని రాయండి. n+1/4. మరి Q3 అంటే ఏంటంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అని రాసినాం. 3 ఉంటే ఏం రాయాలంటే 3 × n+1/4. అంత సేమే కదా. ఇక్కడ పైన వచ్చిన దానికి ఇంటూ 3 వేస్తే ఆన్సర్. అవునా కదా? మరి n+1 అన్నాం కదా. n+1 అంటే టోటల్ ఎన్ని ఉన్నాయంటే 7. 7+1 అంటే ఎంత? 8/4. 8/4 అంటే 2 వచ్చింది. ఇక్కడ కూడా ఏం రాస్తామంటే 3 × 8/4. దీనికి 3 టైమ్స్ వేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. లేదు అంటే మీకు ఇలా రాస్తే ఎంత? 6 వచ్చింది. మరి సెకండ్ టర్మ్ అంటే ఎంత? 5 వచ్చింది. సిక్స్త్ టర్మ్ అంటే ఎంత? మనకు ఎంత? 35 వచ్చింది. అంటే Q1 వచ్చింది, Q3 కూడా వచ్చింది. క్లియర్ కదా? కాబట్టి ఏం చేయాలంటే Q1 రావాలంటే ఇచ్చిన నంబర్స్ ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని నంబర్స్కు +1/4. ఒకవేళ Q3 రావాలంటే
3 ఇంటూ n ప్లస్ 1/4 క్లియర్ కదా. కాబట్టి ఇప్పుడు మనం అడిగింది ఏంటిది, క్యూ మనకు క్వార్టైల్ డీవియేషన్. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది చూడండి, క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అన్నాడు. ఓకేనా, ఫస్ట్ క్వార్టైల్ డీవియేషన్ కనుక్కుందాం. క్వార్టైల్ డీవియేషన్ అనుకున్న కాబట్టి Q3 మైనస్ Q1 అంటే 35 మైనస్ 5 అంటే ఎంత వచ్చిందంటే 30/2. మరి 30/2 అంటే ఎంత 15. ఇది క్వార్టైల్ డీవియేషన్ క్లియర్. మరి ఇప్పుడు మనకు కావాల్సింది కోఎఫిషియంట్ కూడా కావాలి కదా, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఏ విధంగా రాస్తామంటే Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 ఇంటూ 100. పర్సంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. మరి Q3 మైనస్ Q1 అంటే వచ్చింది కదా ఎంత 15 వచ్చింది. 15 డివైడెడ్ బై మరి Q3 ప్లస్ Q1 అన్నాం కాబట్టి 5 ప్లస్ 35 40 కదా, 40 రాసినాం ఇంటూ 100 క్లియర్ కదా. ఇక్కడ అయిపోయింది. సరే ఒకసారి చూడండి, Q3 మైనస్ Q1 అంటే 30 కదా, 30/40 0 క్యాన్సల్. 3/4 అంటే మనకు తెలుసు, 3/4 అంటే ఎంత 75%. 75% అంటే ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అంటే QD నేర్చుకున్నాం, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ QD నేర్చుకున్నాం. అంటే మనకు చతుర్దాంశక విచలనం నేర్చుకున్నాం, తర్వాత చతుర్దాంశక విచలనం యొక్క వ్యాప్తి కనుక్కున్నాం, వ్యాప్తి యొక్క గుణకం కనుక్కున్నాం. కాబట్టి నీకు తెలవాల్సింది ఏంటి, QD అంటే Q3 మైనస్ Q1/2. నెక్స్ట్ తర్వాత మనకు కోఎఫిషియంట్ ఆఫ్ QD కావాలంటే ఏం చేయాలి మనం, Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1 ఇంటూ 100 కామనా కదా. కాబట్టి కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెడితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఒక్క వీడియోలోనే మీకు ప్రతి ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ అనేది చేస్తున్నాం. క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ 9 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వేరియన్స్ అన్నాడు. అంటే ప్రాథమిక విచలనం ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, విస్తృతి కనుక్కోవాలి. మరి విస్తృతి అన్నాం కాబట్టి దీన్ని ఏమనుకుంటాం, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే SD స్క్వేర్ అని రాస్తున్నాం. SD స్క్వేర్ ఓకేనా, SD హోల్ స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చింది వేరియన్స్ కాబట్టి మరి SD ఇచ్చింది కదా, ప్రాథమిక విచలనం 9 అన్నాడు కదా, కాబట్టి 9 స్క్వేర్ అని రాస్తున్నాం. మరి 9 స్క్వేర్ అంటే ఎంత 81. వెరీ ఈజీ కాబట్టి ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 3 is the correct one. ఆప్షన్ 3 is the correct one. సింపులా కదా, వెరీ ఈజీ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇప్పుడు ది వేరియన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ డేటా ఈజ్ 49, then the standard deviation of data is RRB NTPC 2016 లో వచ్చింది. విస్తృతి ఇచ్చిండు, అయితే ప్రాథమిక విచలనం కనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఫార్ములా రాసింది ఏంటి, ఇంతకుముందు జనరల్గా అయితే వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు SD స్క్వేర్ రాయాలి. మరి మనం అడిగిన క్వశ్చన్ SD రాయమన్నాడు. SD రాయమన్నాడు కాబట్టి దీనికి ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఇచ్చింది ఎంత 49 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 49. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఆన్సర్ ఎంత 7 ఇచ్చిండు. కాబట్టి 7 అంటే ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ ఓకేనా, క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే if the variance of the data is 121 and mean is 20 then find the coefficient of variance అన్నాడు. దత్తాంశం యొక్క విస్తృతి ఇచ్చిండు మరియు అంక మధ్యమం ఇచ్చిండు. అయితే విచలన గుణకం కనుక్కోమన్నాడు. విచలన గుణకం కనుక్కోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ ఓకేనా. ఫార్ములా ఏంటంటే చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అన్నాడు ఓకేనా. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే మీన్ బై SD బై మీన్ ఇంటూ 100 ఓకేనా. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈక్వల్ టు ఎలా రాస్తామంటే చూడండి, SD మనకి ఇచ్చింది ఏంటి, మనకు వేరియన్స్ ఇచ్చిండు ఓకేనా. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు SD స్క్వేర్ అన్నాడు. SD స్క్వేర్ ఇక్కడికి వెళ్ళి మనం ఏం కనుక్కోవాలి, SD కనుక్కోవాలంటే ఏంటి, వేరియన్స్ ఇచ్చిండు అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే ఎంత 11 వచ్చింది. క్లియర్ కదా, క్లియర్. అంటే SD ఈజ్ ఈక్వల్ 11 ఇచ్చిండు ఓకేనా. 11 బై మీన్ ఇచ్చిండు. మీన్ ఎంత ఇచ్చిండు మనకు 20 అన్నాడు కాబట్టి 11/20 100 కాబట్టి 20 1s 25 కాబట్టి 11 into 5 అంటే ఎంత వచ్చింది 55 రావడం జరిగింది. మరి 55% అంటే ఏంటిది, ఆప్షన్ 3 is the correct one. ఆప్షన్ 3 is the correct one. క్లియర్ కదా. ఇంకా కొంచెం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే చెక్ చేస్తున్నట్లయితే ఇది ఏంటిది మనకు వేరియన్స్ కదా. ఇక్కడికి వెళ్ళి స్టాండర్డ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం, స్క్వేర్ రూట్ కడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 కదా. 11 తోటి ఏం డివైడ్ అవుతుంది,
ఆప్షన్ 3 ఒకటే కదా. కాబట్టి ఈ విధంగా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఎందుకంటే 11 యొక్క మల్టిపుల్ అన్నాడు కాబట్టి 11 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి 55 డైరెక్ట్ రాయండి. లేదు అంటే మనం ఏం చేస్తాం, ఇగో ఈ విధంగా రాయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఓకేనా, విచలన గుణకం కనుక్కున్నాం కాబట్టి ఈ విచలనం యొక్క గుణకం అంటే ఎస్డి బై మీన్ ఇంటూ 100 ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సింపులా కదా. ఈ విధంగా సాల్వ్ చేయండి ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది అయిపోతుంది. అంటే ఇక్కడతోటి మనకి ఏమైపోయిందంటే చూడండి, మనం క్యూడీ నేర్చుకున్నాం, ఎస్డి నేర్చుకున్నాం, ఎండి నేర్చుకున్నాం, తర్వాత మనకి ఏం నేర్చుకున్నాం అంటే తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడీ నేర్చుకున్నాం, తర్వాత వేరియన్స్ నేర్చుకున్నాం, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ అనేది నేర్చుకున్నాం. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యలో లేదా వీళ్ళ ముగ్గురు మధ్యలో డిఫరెన్స్ ఏంటిది ఓకేనా, ది రిలేషన్ బిట్వీన్ క్యూడీ కానీ తర్వాత ఎండి కానీ తర్వాత ఎస్డి కానీ ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ తోటి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, వీళ్ళిద్దరి మధ్య లేదా వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఏంటిది ఒక్కసారి చెక్ చేసినట్లయితే 6QD is equal to 5MD is equal to 4SD. అంటే దీని యొక్క వాల్యూ ఏంటిదంటే ది రిలేషన్ బిట్వీన్ QD, MD, SD ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటని క్వశ్చన్ అడిగింది కాబట్టి ఏ విధంగా ఇచ్చిన మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి ఓకేనా. ఇవి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 4, 5, 6 యొక్క LCM అంటే 60 కదా, 60 కాబట్టి 60ని 6తో డివైడ్ చేస్తే 10 వచ్చింది. అంటే ఇది QD ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే 60ని 5తో డివైడ్ చేస్తే 12MD వస్తుంది, 12MD ఓకేనా. 60ని 4తో డివైడ్ చేస్తే 15SD అంటే ఇది హైయెస్ట్, ఇది తర్వాత మిడిల్ ఉంది, ఇది లీస్ట్ కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి QD ఓకేనా, QD లెస్ దెన్ MD లెస్ దెన్ SD అని రాయొచ్చు ఓకేనా. ఇదే మనం అడిగింది రిలేషన్ బిట్వీన్ QD, SD, MDల మధ్య రిలేషన్ ఏమి అడిగిందంటే ఇదే అడిగింది కాబట్టి మనం ప్రూఫ్ చేస్తాం, అంతేకాని బట్టి పట్టద్దు ఓకేనా. ఈ ఫార్ములా తెలిసినట్లయితే ఈజీగా అయిపోతుంది. క్లియర్ కదా. 6QD ఈక్వల్ టు 5MD ఈక్వల్ టు 4SD ఈ వాల్యూ రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఏంటిదంటే మనకు మీన్ ఏంది, మీడియన్ ఏంది, మోడ్ ఏంది వాటి మధ్య నేర్చుకున్నాం కదా. తెలంగాణ FBOలో ఏమి ఇచ్చిందంటే ఆ మూడిటి మధ్య రిలేషన్ తోటి ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు మనం అంతా నేర్చుకున్నాం కాబట్టి ప్రీవియస్లో ఏ క్వశ్చన్ ఇచ్చిండో డిస్కస్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే మొత్తం క్లాస్ అనేది ఒక్క వీడియోలోనే రావాలన్న ఉద్దేశంతో కొంచెం లెంతీ అయినా కూడా మీకు ప్రాబ్లం అనేది డిస్కస్ అనేది చేస్తున్నాం. క్లియర్ కదా. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ mode and median of data is 24, then the difference of median and mean is తెలంగాణ FBO 2017. అంటే బహుళకం మరియు మధ్యగతంలో భేదం 24 అయితే మధ్యగతం మరియు అంక మధ్యముల మధ్య భేదం ఏమని అడిగిండు. యాక్చువల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ది రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్కు తెలియాలి కదా. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే చూడండి మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అని రాస్తున్నాం, -2 ఇంటూ మీన్. క్లియరా కదా. కానీ మనం అడిగింది ఏంటంటే చూడండి ఇక్కడ మోడ్కున్న తర్వాత మీడియన్కు మధ్య డిఫరెన్స్ ఇచ్చిండు కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఒకసారి చెక్ చేయండి. ఇది 3 మీడియన్ కదా, 3 మీడియన్ను 2 మీడియన్ ప్లస్ 1 మీడియన్ అని రాయచ్చు కదా. కాబట్టి ఆ 1 మీడియన్ ఇటు తీసుకొస్తే ఏమైతుందంటే చూడండి ఇక డైరెక్ట్ నేను ఏం రాస్తున్నా అంటే చూడండి మోడ్ అంటే MO అనుకోండి, MO. నెక్స్ట్ తర్వాత మీడియన్ అంటే ఏం రాస్తామంటే MD అనుకోండి. నెక్స్ట్ తర్వాత మీన్ అంటే క్యాపిటల్ M అనుకోండి. ఇక ప్రతిసారి ఈ మోడ్ మీన్ అంటే కొంచెం మనకు రాయడం ఎక్కువ కాబట్టి టైం అనేది వేస్ట్ కావద్దు ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మోడ్ ఈ మీడియన్ ఒకటి తీసుకొస్తే ఏమైతే మోడ్ మైనస్ మీడియన్, ఇక రిమైనింగ్ ఏముంటాయి 2 మీడియన్ కాబట్టి 2ను కామన్ తీసినట్లయితే 2 మీడియన్ మైనస్ 2 మీన్ ఉంది, 2 మీన్. ఇక 2ను కూడా బయటకు తీసినట్లయితే ఇక మనకు మిగిలేది ఏంటిది ఎంఏ కదా, M అని రాసినాం. ఈ మోడ్కును తర్వాత మీడియన్కు డిఫరెన్స్ ఇచ్చిండు. మోడ్కు మీడియన్కు మధ్య డిఫరెన్స్ ఎంత 24 ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి మనకు మీడియన్ మైనస్ మీన్ కావాలి. ఇక 2 1s 2 12s, మరి 2 12s కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 2 ఎంత, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ. అంటే నీకు తెలియాల్సింది ఏంటంటే ది రిలేషన్ బిట్వీన్ మీన్,
మీడియన్ మోడ్ యొక్క ఫార్ములా తెలిస్తే సింపులా కదా, వెరీ ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. లేదు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చిండు దీనిపైన రిలేషన్ పైన. ఒకసారి చూడండి, ఇఫ్ మోడ్ ఆఫ్ ఏ సిరీస్ ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 12 దెన్ మోడ్ ఎక్సీడ్స్ ది మీడియన్ బై అన్నాడు. బహుళకం యొక్క విలువ అంకమధ్యం కంటే 12 ఎక్కువనట. అయితే బహుళకం దాని మధ్యగతం కంటే ఎంత ఎక్కువ ఉంటుంది? ఇది కూడా తెలంగాణ FBOలో 2017లో అడిగిన క్వశ్చన్. ఇది కూడా రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ మోడే కదా. దీన్ని ఇప్పుడు ఏం రాస్తామంటే మోడ్ యొక్క వాల్యూ ఇచ్చిండు. మోడ్ అంటే M1 అనుకున్నాం. ఈ మోడ్ యొక్క వాల్యూ అనేది జనరల్గా ఇట్లా రాసినట్లయితే మోడ్ మైనస్ మీన్ కంటే ఎంత ఎక్కువ ఉందట? 12 ఉందట. క్లియర్ కదా. ఈ M నాటి తీసుకెళ్ళండి, 12 నుండి తీసుకొస్తే ఏమైతే మోడ్ మైనస్ 12 ఈక్వల్ టు మీన్ వచ్చింది. క్లియర్ కదా. మోడ్ మైనస్ 12 ఈక్వల్ టు మీన్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం రాస్తామంటే చూడండి, జనరల్గా మోడ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ కదా. మరి మీన్ అంటే ఏమొచ్చింది మనకు? మోడ్ మైనస్ 12 వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఇది 3 మీడియన్ ఈక్వల్ టు మైనస్ 2 మోడ్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 ఇంటూ 24 అంటే ఎంత? 2 ఇంటూ 12 అంటే 24 కదా. ఈ 3 మీడియన్ మోడ్ నీటి తీసుకొస్తే ఇక్కడ ఆల్రెడీ మోడ్ ఉంది, మైనస్ 2 మోడ్ అంటే ఎంత? ప్లస్ 3 మోడ్, ఇక మైనస్ 3 MD అంటే ఇది తీసుకొస్తే ఏదంటే ఇక 3 ఆఫ్ మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్ టు 24. కాబట్టి ఇగో 3 1s 3 8s. కాబట్టి మోడ్కున్న మీడియన్కు డిఫరెన్స్ ఎంత? 8. మరి 8 అంటే వచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్ కదా. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. 2 స్టెప్లో ఆన్సర్ వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. అంతేకాని దేన్నో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అవ్వాలి. క్లియరా కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే చూడండి, మనకు క్లాస్ అనేది అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే యాక్చువల్లీ అడ్మిషన్స్ మాత్రం ఫస్ట్ తీసుకుంటున్నాం. ఎప్పుడంటే 15 నుంచి 20 వరకు అడ్మిషన్ తీసుకొని ఇక నెక్స్ట్ డేనే మనం క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆన్లైన్ అయితే అతి తక్కువ ఫీజు, FBO పర్పస్ సెకండ్ పేపర్ గురించి మనం మాట్లాడినాం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆఫ్లైన్లో FBOలు వస్తానా కోచింగ్ రావాలనుకున్నా రావచ్చు, లేదు నాకు మ్యాథ్స్ పైన గ్రిప్ రావాలి, ఎలాగో ప్రతి దాంట్లో కూడా మనకు మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది కాబట్టి నేను మ్యాథ్స్ నేర్చుకొని పెట్టుకుంటాను ఎవరైతే అనుకున్నారో, మ్యాథ్స్ అంటే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 కలిపి అనేది డిస్కస్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఆన్లైన్ అయితే ఆన్లైన్ క్లాస్ తీసుకోండి, నెక్స్ట్ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్. ఇది కూడా మనకు ఎప్పుడంటే రిజిస్ట్రేషన్ అనేది 15 డేట్ నుంచి 20 డేట్ వరకు ఈ 5 డేస్ మాత్రమే. 5 డేస్ తర్వాత క్లోజ్ అనేది చేస్తాం అడ్మిషన్స్ అనేవి. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేసినట్లయితే ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household అన్నాడు. ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, విద్యార్థుల సమూహం ఒక ప్రదేశంలో 20 గృహాలను సర్వే చేస్తే వచ్చిన ఈ క్రింది పౌనపుణ్య పట్టికలో కుటుంబ సభ్యుల సగటు ఇచ్చినారు అట. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే దెన్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా అన్నాడు. అయితే ఇచ్చిన సమాచారం యొక్క బహుళకం అన్నాడు. బహుళకం అంటే మనకు తెలిసింది, ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇక ఆల్రెడీ మనం దేని గురించి అంటే మీ కాన్సెప్ట్ అంతా చెప్పిన కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేయండి. మోడ్ అంటే ఏంటిది అంటే హైయెస్ట్ వాల్యూ లేదా మోస్ట్ రిపీటెడ్ టర్మ్ కదా. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏముంది చూడండి, 7 8 2 2 1 అంటే మనకి ఇచ్చింది 20 కావాలి కదా. 20 కావాలంటే 7 + 8 15, 15 + 5 అంటే 20 ఉంది. దీంట్లో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా. హైయెస్ట్ నెంబర్ అంటే చూడండి 8. మరి 8కి ఆపోజిట్లో ఉన్నది మనం తీసుకోవాల్సింది ఎంత? 3కి 5కి మధ్య ఆన్సర్ రావాలి. మరి 3కి 5కి మధ్య ఆన్సర్ రావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3కి 5కి మధ్య ఆప్షన్ ఒకటే ఉంది కదా, 3.286. డైరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇక మళ్ళీ పెన్ ఏం పెట్టకండి. ఓకేనా. తర్వాత సమ్మేషన్ రాసి అవన్నీ వాల్యూ రాయకండి. ఓకేనా. క్లియర్ కదా. మనకు ఏం కావాలి ఆన్సర్? 3కి 5కి మధ్య డిఫరెన్స్ ఉన్న వాల్యూ. 3కి 5కి మధ్య డిఫరెన్స్ ఉన్న వాల్యూ ఎంత? 3.286. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్
sigma of లేదా summation of f is equal to 200 and mean is 73, then the missing frequency of f1 and f2 are అన్నాడు. ఈ క్రింది పట్టికలో సమ్మేషన్ f ఈక్వల్ టు ఇచ్చిండు ఎంత 200, అంక మధ్యం ఎంత ఇచ్చిండు 73 అన్నాడు. అయితే f1 ప్లస్ f2 పౌనపున్యాల విలువలు వరుసగా మెన్షన్ చేసిండు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక ఫ్రీక్వెన్సీ అంటే ఇవే కదా, ఈ ఫ్రీక్వెన్సీ అంటే వాల్యూ ఎంత రావాలి మనకు 200 రావాలి, 200 రావాలి. క్లియర్ కదా, 200 రావాలి. ఓకే, మనకు కావాల్సింది ఏ విధంగా రాస్తామంటే f1 ప్లస్ f2 ఈక్వల్ 200 కదా. ఇక్కడ ఎంత ఇచ్చిందంటే చూడండి. ఓకే, 25 ప్లస్ 5 అంటే 30, 30 ప్లస్ 10 అంటే 40 వచ్చింది. 40 ప్లస్ 40 అంటే 86, అంటే 200 వెళ్ళి 86 తీసేస్తే ఎంత 114 ఉండాలి. అంటే ఈ 114 అనేది ఎవరన్నట్టు f1 ప్లస్ f2 కదా, f1 ప్లస్ f2 అంటే రెండింటిని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి 114 రావాలి. మరి 114 రావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇది 89 వచ్చింది కాదు, నెక్స్ట్ 66 అంటే ఇది కూడా కాదు, నెక్స్ట్ తర్వాత ఇది ఎంత వచ్చిందంటే 40 ప్లస్ 20 అంటే ఇది ఒక్కసారి ఇది 5 ఎక్కువ పడ్డది. ఓకేనా, 76 ప్లస్ 38 అంటే 100 ప్లస్ 14 114 కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. వితౌట్ పెన్ తోటి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. మనకి ఇచ్చిన డేటా ఏమన్నాడు, సమ్మేషన్ ఆఫ్ f1 ప్లస్ f2 ఎంత ఉండాలి 200 ఉండాలి. మరి 200లో ఆల్రెడీ ఎంత కంప్లీట్ అయిపోయింది 86. మరి 200లోకి 86 మైనస్ చేస్తే ఎంత 114. మరి 114 అంటే ఆప్షన్ చెక్ చేస్తే ఏముంది, ఓన్లీ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా ప్రాబ్లం అనేది డిస్కస్ అనేది చేయాలి. క్లియర్ కదా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ది మీన్ ఆఫ్ 100 అబ్జర్వేషన్ ఈజ్ 40. It is found that an observation is 53 was misread as 83. Then the correct mean is 100 పరిశీలనాంశాల అంక మధ్యమం 40 ఇచ్చిరట, కానీ పరిశీలనలో 53కు బదులుగా 83 తీసుకున్నారట. అయితే సరైన సగటు యాక్చువల్ నీకు వచ్చిన వాల్యూ 53, ఇప్పుడు 83 తీసుకున్నాడంటే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు 30. మరి ఆ 30 తీసేయాలి కదా, తీసేస్తే ఆన్సర్ ఎంత రావాలి 40 కంటే తక్కువ ఉండాలి. మరి 40 కంటే తక్కువ అంటే నియరెస్ట్గా వాల్యూ ఉండాలి. 40 కంటే నియరెస్ట్ అంటే ఇది కానే కాదు, ఇది కాదు, ఇది తక్కువ ఉండాలి. అసలు ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత ఆప్షన్ 39.7. ఎలా వచ్చింది అంటే ఒక్కసారి చెక్ చేసినట్టయితే యాక్చువల్లీ ఎంత ఉండాలి, యావరేజ్ 40 ఉండాలి. 40 మైనస్ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు 53 వస్తే 83 కాబట్టి ఇప్పుడు తీసేయాలి కదా, -30 డివైడెడ్ బై ఎంత 100 అన్నాడు కాబట్టి 100 అంటే 0 క్యాన్సల్, 3/10 అంటే ఎంత 40 మైనస్ 0.3 అంటే ఎంత అన్నట్టు 39.7. మరి 39.7 అంటే ఆప్షన్ వచ్చింది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్గా కదా, వెరీ ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి ఇలా సాల్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి. If 35 is removed from the data 30, 34, 35, 36, 37, 38, 39, 40, then the median increased by అన్నాడు. ఓకేనా, 30, 34, 35, 36, 37, 38, 39 ఇవి ఎలా ఇచ్చిండు అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండు. అయితే ఈ సమాచారంలో 35ను తొలగించిన తర్వాత మధ్యగతంలో పెరుగుదల. యాక్చువల్లీ మీడియన్ అంటే ఏమనుకున్నాం మిడిల్ టర్మ్ అనుకున్నాం కదా, అది అట్లా తీసేస్తారు అట్ట. ఫస్ట్ 35 తీసేస్తే మనకి ఇక్కడ మీడియన్ అనేది ఇంక్రీజా డిక్రీజా, ఒకవేళ ఎంత ఇంక్రీజ్ అయిందో కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. మీరు ఏం చేయాలంటే చూడండి, ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్లో రాస్తే టోటల్ ఎన్ని ఉన్నాయంటే చూడండి ఎంత 8 ఉన్నాయి కాబట్టి 8 అంటే మనకు రావాల్సిన ఏంటిది ఈ మిడిల్ వాల్యూ 2 రావాలి. అంటే 36 కాస్త 37, 36కు 37 మధ్యలో మిడిల్ వాల్యూ ఏముంటుంది 36.5 ఉండాలి. 36.5 క్లియర్ కదా. ఇప్పుడు ఒరిజినల్ ఎంత 36.5. ఇప్పుడు ఏం చేసినామంటే 35ని తీసేసినాం కాబట్టి ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏమొస్తుందంటే చూడండి, ఇక మిడిల్ వాల్యూ ఎంత 37. ఒక ఫస్ట్ 3 లాస్ట్ 3 తీసేస్తే ఎంత 37 కాబట్టి 36.5 కాస్త 37 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది 0.5. క్లియర్ కదా. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పి ఆ మీడియన్ ఏంది, టేబుల్ ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఏంటి, తర్వాత టేబుల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, దీని గురించి అనేది డిస్కస్ చేసినాం. ఇక ఇది కూడా సేమే ఇచ్చిండు కాబట్టి ఓకే, ఈ ప్రాబ్లం అనేది డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మొత్తం కలిపితే ఎంత ఇవ్వాలంటే చూడండి, దీని యొక్క వాల్యూ ఇచ్చిండు, మొత్తం కలిపిండు 7.2, ఇది 42 వచ్చింది. ఓకేనా, ఇది హోంవర్క్ అనేది ఇస్తున్నాం. ఇది కూడా సేమ్ వాల్యూ. ఓకే,
ఓకేనా 1,4 4,1 ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఓకేనా స్టాటిస్టిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలను, నాట్ ఓన్లీ స్టాటిస్టిక్స్ సెకండ్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్నారో ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనకు ఆఫ్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా అడ్మిషన్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే 15, 20 ఓన్లీ 5 డేసే, 5 డేస్ మాత్రమే అడ్మిషన్ తీసుకుంటాం. తర్వాత 5 డేస్ తర్వాత అడ్మిషన్ క్లోజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ అయితే ఆన్లైన్ తీసుకోండి, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ తీసుకోండి. ఎవరైతే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలి లేదా 2026-27లో మనకు జాబ్ కొట్టాలి ఎవరైతే కసి పట్టుదలతో ఉన్నారో వారు మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేది సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే తీసుకుంటాం, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోం. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు హోంవర్క్ కానీ ప్రతిదీ కూడా మ్యాన్ టు మ్యాన్ అనేది నేనే దగ్గరుండి చెక్ చేస్తా కాబట్టి ఖచ్చితంగా సీరియస్ ఉంటేనే రండి, మీతో టైం పాస్ అయితే రాకండి. జాబ్ కొట్టాలని ఎవరైతే కసి ఉంటుందో వాళ్ళు మాత్రమే వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అందరికి విష్ యూ ఆల్ ది బెస్ట్.